చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఏమైంది జిన్ని? చదవడానికి రావట్లేదా? ఏంటి సార్ అది? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మా కృతిక్ బర్త్డే రోజు కృతిక్ని విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది మెసేజెస్, కామెంట్స్, ఇంకా ఫోన్ కాల్స్ అయితే చేశారు కృతిక్ బర్త్డే రోజు. అలాగే కృతిక్ పేరు మీద స్పెషల్గా పూజలు కూడా చేశారు. నిజంగా ఇంతమంది అభిమానాన్ని పొందినందుకు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. యూట్యూబ్ నాకు ఒక పెద్ద ఫ్యామిలీని అయితే ఇచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నేను ఆల్మోస్ట్ అందరి కామెంట్స్కి రిప్లైస్ అయితే ఇచ్చాను, బట్ ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే ఐఎమ్ రియల్లీ సారీ అండి. బర్త్డే రోజు మా కృతిక్ బ్రేక్ఫాస్ట్లోకి శాండ్విచ్ కావాలని అడిగాడు అనమాట. ఇంకా అందుకోసం నేను ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఈసారి బర్త్డే మేము వేరేలాగా అనుకున్నాం, కానీ అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి అనమాట. ఎందుకంటే మాకు ముందు ఒక 10 days నుంచి ఎవ్వరికి ఇంట్లో హెల్త్ బాగాలేదు. నేను ఒక వీడియో కూడా పెట్టాను. చాలామంది ఆ వీడియో చూసి మీకు హెల్త్ ఎలా ఉంది అని చాలామంది కామెంట్స్ అయితే చేశారు. ఇప్పుడైతే ఆ దేవుడి దయతో మేమందరం హ్యాపీగా అందరికీ క్యూర్ అయింది. ఇప్పుడైతే అందరం బాగున్నాము. మాకు హెల్త్ బాగాలేనప్పుడు మీరు మా మీద చూపించిన ప్రేమ అయితే నిజంగా నేను ఎంత చెప్పినా తక్కువే అనమాట. చాలామంది కామెంట్స్ చేశారు, కాల్ చేశారు. ఎలా ఉంది అక్క, కృతిక్ జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, మీరు జాగ్రత్త, మీ ఇల్లు ఎక్కడ చెప్పండి, మేము వస్తామని చెప్పారు. అసలు నిజంగా ఒక్కొక్కరు మాటలు వింటుంటే ఇంతమంది అభిమానాన్ని పొందామా మేము యూట్యూబ్ ద్వారా అనిపించింది. ఇప్పుడున్న రోజుల్లో మన అనుకున్న వాళ్ళే మన గురించి పట్టించుకొని రోజులలో ఉన్నాము. అలాంటిది మా వీడియోస్ చూసి మమ్మల్ని ఇంతలా లవ్ చేస్తున్నారంటే నిజంగా నేనైతే ఎప్పటికీ మీ అందరికీ రుణపడి ఉంటాను. మా కృతిక్ తల్లి అయితే మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే దేవుడికి పూజ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మా బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాడు. ఎవరి బర్త్డే అయినా సరే కానీ ఫస్ట్ అయితే మేము ఉదయాన్నే టెంపుల్కి అయితే వెళ్తాము. ఈ రోజు కూడా శివుడి గుడికి అయితే వెళ్తున్నాము. థ్యాంక్ యూ అమ్మమ్మ. కూర్చున్నా. తిన్నారా? చూపి అమ్మ మంచిగా నుంచో చూపిస్తాను. పప్పి అన్నకి థ్యాంక్ యూ. హలో పెద్ద మమ్మీ. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ పెద్ద మమ్మీ. బర్త్డే లవ్లీ బాయ్. థ్యాంక్ యూ పెద్ద మమ్మీ. తిన్నారా పెద్ద మమ్మీ? కృతిక్ స్కూల్కి వెళ్తే విష్ చేయడానికి లేట్ అవుతుందని పొద్దున్నే వాళ్ళ అమ్మమ్మ ఇంకా వాళ్ళ పెద్దమమ్మ అయితే కాల్ చేసి విష్ చేశారు. ఇంకా తర్వాత మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. కరెక్ట్గా అదే టైంకి దేవుడికి అయితే హారతి ఇస్తాము, వెయిట్ చేయండి అన్నారనమాట. ఇంకా మేము హారతి చూసుకొని ఇంకా తర్వాత కృతిక్ని స్కూల్లో అయితే డ్రాప్ చేసాము.
ఇక్కడ అమ్మ కనిపిస్తున్నారు కదా, తనే ఈ టెంపుల్కి అయితే ఓనర్ అనమాట. ఈ టెంపుల్ అంతా తనే కట్టించారు. ఇంకా మమ్మల్ని అయితే ఒక సొంత పిల్లల్లాగా ట్రీట్ చేస్తుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంకా కృతిక్ వాళ్ళంటే కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా అందుకోసం తన బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. మా కృతిక్ అయితే బర్త్డే రోజు ఒక 10 మినిట్స్ బిఫోరే వెళ్దాం అనుకున్నాడు. కానీ ఇంకా గుడికి వచ్చిన తర్వాత అక్కడ హారతి ఇవ్వడం వల్ల ఒక 15 మినిట్స్ అయితే అనుకున్న టైం కన్నా ఎక్కువ అయిపోయిందనమాట. ఇంకా చాలా టెన్షన్ పడ్డాడు, స్కూల్లో టీచర్ వాళ్ళు తిడతారని. బట్ లక్కీగా ఏం అనలేరు మా కృతిక్ని ఆ రోజు. మా కృతిక్కి టెన్షన్ ఏమో కానీ నాకైతే చాలా టెన్షన్ అయ్యిందనమాట, బర్త్డే రోజు వాడిని ఎక్కడ తిడతారో అని. బట్ ఏం అనలేరు. మా చిన్నోడికైతే ఆ రోజు స్కూల్ లేదనమాట. ఇంకా అందుకోసం కృతిక్ అన్న లంచ్ బ్యాగ్లో హ్యాపీ బర్త్డే కృతి అని రాశాడనమాట. రాసి ఇంకా అది కూడా లంచ్ బ్యాగ్లో పెట్టేసి ఒక చాక్లెట్ పెట్టి బాక్స్ అయితే ఇవ్వడానికి వెళ్ళాడు అన్నకి. అన్న బర్త్డే రోజు తమ్ముడి హడావిడి మామూలుగా లేదనమాట. ఇంకా ఈవినింగ్ కూడా మళ్ళీ అన్నం తీసుకురావడానికి స్కూల్కి అయితే వచ్చాడు. బర్త్డే కృతిక్ది అయితే మా చిన్నోడైతే ఈ రిమోట్ కార్ అయితే ఇప్పించుకున్నాడు వాళ్ళ నాన్నతో. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సహస్ర. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ మామ. థ్యాంక్ యూ సో మచ్ నందదీప్. థ్యాంక్ యూ సో మచ్ సంగీత ఆంటీ. హాయ్ అక్క. Wish you many more happy returns of the day. థ్యాంక్స్ అక్క. బాగుందా హెల్త్ ఇప్పుడు? బర్త్డే సెలబ్రేషన్ ఎట్లయితుంది? కేక్ కటింగ్ బయటికి వెళ్ళాలి. ఏం చేశాను? ఏం చేయట్లేదు. ఎవరో గుర్తుపట్టలేదా? నువ్వు గుర్తుపట్టలేదా? తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ డాలీ అక్క. థ్యాంక్ యూ సో మచ్ పెద్ద మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ మామ. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. థ్యాంక్ యూ సో మచ్ దివ్య ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ వైషు అక్క. కృతిక్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అందరి కామెంట్స్కి అయితే రిప్లైస్ అయితే ఇచ్చాడు. తర్వాత మేమందరం కలిసి బయటికైతే వచ్చాము హోటల్కి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి. పాపం మా కృతిక్ ఏమో బర్త్డేని ఒకలా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. బట్ మేమేమో ఇంకోలా సెలబ్రేట్ చేసాము. బట్ ఫైనల్గా మా కృతిక్ అయితే మస్తు హ్యాపీ అయిండు. ఒక్కొక్కసారి మా కృతిక్ని చూస్తే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది వాడి మెచ్యూరిటీని చూసి. ఎందుకంటే మేము ఏది చెప్పినా అసలు నో అని మాత్రం అస్సలు చెప్పడనమాట. మేము ఎలా చెప్తే అలా వింటాడు. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు కూడా బర్త్డే ఒకలా అనుకున్నాడు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పాడు. కానీ ఇంకా మా అందరికీ హెల్త్ బాగాలేనందువల్ల ఈసారి మాత్రం ఇలా సింపుల్గా చేద్దాం నాన్న అంటే అసలు ఏమనకుండా ఓకే అని ఒప్పుకున్నాడు. మళ్ళీ నాతో ఒక మాట అన్నాడు. అదేంటంటే నాన్నకు నీకు హెల్త్ బాగుంటే నేను అనుకున్న దానికన్నా మీరు ఎక్కువే చేస్తారు కదా, ఈసారికి ఓకే అని అన్నాడు అనమాట. ఆ మాట వినగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ అయితే మేము స్టార్టర్స్లో క్రిస్పీ కార్న్ అలాగే పల్లెటూరి మష్రూమ్ వేపుడు అయితే ఆర్డర్ చేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు 1 వీక్ నుంచి కరెక్ట్గా మేము ఫుడ్ కూడా తినలేదన్నమాట ఎవ్వరము. అంటే జ్వరం వచ్చి అసలు ఎవ్వరికి ఏం తినాలనిపించలేదు. ఇంకా మా కృతిక్ బర్త్డే పుణ్యమా అని ఆ రోజైతే కొంచెం అందరం ఫుడ్ అయితే తిన్నాము. ఇంతకీ మేము వచ్చిన హోటల్ నేమ్ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆర్డర్ చేసుకుంటాడంట. ఏమైంది చిన్ని? ఏం చదవడానికి రావట్లేదా? పెద్ద చదువు వచ్చినోడ్లాగా మా చిన్నోడు మెనూ కావాలి ఆర్డర్ చేస్తానని మెనూ అయితే తీసుకున్నాడు అనమాట. తర్వాత అంతా చూసిన తర్వాత బొమ్మలు లేవు నాకు చదవడానికి రావట్లేదు అని అంటున్నాడు. మా చిన్నోడితోటి మామూలుగా ఉండదు. తర్వాత అయితే మేము జీడిపప్పు పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. మా చిన్నోడికి బాగా నచ్చిందంట. సరే ఉదయం మా చిన్నోడి రచ్చ మామూలుగా ఉండదు నిజంగా. అసలు ఆ రోజు కూడా కృతిక్ బర్త్డే అయితే మా చిన్నోడే క్యాండిల్ అయితే ఊపేశాడు. మళ్ళీ ఎందుకురా అలా చేసావంటే మా మీదే అలుగుతున్నాడు.
మా కృతిక్ కాబట్టి ఆ ప్లేస్లో సైలెంట్గా ఉన్నాడు. వేరే వాడు ఉంటే మా చిన్నోడు పని అయిపోయినట్టే. ఆ రోజు డిన్నర్ చేసి ఇంకా మేము ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాం. కృతిక్ అన్న బర్త్డే అయిపోయింది. అవునా? పిజ్జా కావాలా? ఎవరికి? నీకా అన్నకా? తిన్నాం కదా ఇప్పుడు. అమ్మ దొంగ చిన్నిగాడికి మళ్ళీ పిజ్జా కావాలని అడుగుతున్నాడు. పిజ్జా తింటారా అయితే? కృతిక్ కావాలా నీకు? చిన్ని నీకు? మరి నాకు కావాలా? వెళ్దామా మరి? చెప్తున్నా వెళ్దాం. సరే పిజ్జా ఇప్పిస్తా. తినకపోతే నీకు ఉంటుంది దేత్తడి పోషమ్మ గుడి. నేను తింటా, నువ్వు తింటావా? సరే తినకపోతే నీకు ఉంటుంది మరి. కృతి తింటారు కదా. మా చిన్నోడికి సడన్గా పిజ్జా అయితే గుర్తొచ్చింది. పాపం వారం నుంచి ఫుడ్ సరిగా తినలేరు కదా, ఇద్దరు తింటారా అని అడిగితే తింటాం అనేసరికి ఇంకా సరే ఏదో కొంచెమైనా తింటారని పిజ్జా తినడానికి అయితే వచ్చాము. అప్పటికే టైం అయితే 10 అయితే అయిపోయింది. ఇంకా ఆర్డర్ వచ్చేసరికి 10:30 అయితే అయింది. అన్నీ అయితే తినలేకపోయాము. ఇంటికి అయితే పార్సల్ అయితే తీసుకొని వెళ్ళిపోయాము. ఇక్కడ నేను అన్నీ ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే మా చిన్నోడి ఆత్రం మామూలుగా ఉండదు కదా. అన్నీ ఓపెన్ చేయి, ఏమేమి ఉన్నాయో నేను చూడాలి అని చెప్పి ఉన్నాయి అన్నీ ఓపెన్ చేసి చూపించాను. అందరం ఒక్కొక్క పీస్ టేస్ట్ చేసి ఇంకా ఇంటికైతే మళ్ళీ పార్సల్ అయితే తీసుకొని వెళ్ళిపోయాము. ఎవ్రీ ఇయర్ కృతిక్ బర్త్డే చేసుకున్నా చేసుకోకపోయినా సహస్రం మాత్రం కంపల్సరీగా గిఫ్ట్ అయితే ఇస్తుంది. ఈసారి కూడా మేము వచ్చే వరకు వెయిట్ చేసి మేము రాగానే కృతిక్ అయితే గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సహస్ర. నువ్వు ఇచ్చిన గిఫ్ట్ కూడా కృతిక్ అయితే చాలా నచ్చేసింది. సహస్ర ఇచ్చిన గిఫ్ట్ అయితే నేను వీడియో తీయడం అయితే మర్చిపోయాను. బట్ ఈ గిఫ్ట్ అయితే కృతిక్ వాళ్ళ నాన్న అయితే ఇప్పించారు. మ్యాగ్నెటిక్ పెన్ అంట. ఎంతో ఇష్టంగా ఈ పెన్ అయితే తీసుకున్నాడు. చిన్నప్పుడు మా కృతిక్కి ఏం కావాలి అని అడిగితే ఫస్ట్ కార్ అని చెప్పేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ఏం కావాలంటే పెన్ను కావాలని అడుగుతాడనమాట. ఎన్ని పెన్నులు ఉన్నా సరిపోవు మా కృతిక్కి. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.